ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ఆత్మబంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మామేవ యస్యసి, నన్నే పొందుతావు. మాం ఏవ యస్యసి, నన్ను, మాం అంటే నన్ను, ఏవ అంటే నన్ను మాత్రమే, యస్యసి అంటే పొందుతావు. నన్ను మాత్రమే పొందుతావు. నన్ను మాత్రమే పొందుతావు అంటే ఇప్పుడు ఇక్కడ నేను అందుకే చెప్పినాం మనం, సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ ఇద్దరు. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ, దీంట్లో నిర్గుణ బ్రహ్మ గుణములు లేనటువంటిది నిర్గుణ బ్రహ్మ, గుణములతో కూడినటువంటిది సగుణ బ్రహ్మ. ఈ నిర్గుణ బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ నిర్గుణ బ్రహ్మయే సగుణ బ్రహ్మగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము నిర్గుణ బ్రహ్మ యొక్క తత్వం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపమే నేనై ఉన్నాను. అంటే నిర్గుణ బ్రహ్మమే నేను. మరి ఈ శరీరము ఇదంతా కనిపిస్తూ ఉంది కదా అంటే ఇది కర్మానుసారంగా వచ్చింది. కర్మానుసారంగా వచ్చింది, కర్మానుసారం అయిపోతానే పోతుంది. ఇప్పుడు కర్మానుసారంగా వచ్చి కర్మ అయిపోతానే పోయేటువంటిది ఈ శరీరం. ఇప్పుడు ఇదేంటంటే నిన్న మనం చెప్పుకున్నట్లుగా పాము
తాడు యందు భ్రమ చేత కనిపిస్తూ ఉంది. భ్రమ చేత నీకు ఆడు మీద తాడైతే నీకు పాములాగా కనిపించింది. అదే విధముగా ఇక్కడ ఉన్నది బ్రహ్మ అయితే భ్రమ చేత నీకు జగత్తులాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జగత్తులాగా కనిపిస్తూ ఉండేటువంటిది భ్రమరూపమైనది. అయితే ఇది భ్రమరూపమైనది అని మనం వెంటనే గుర్తించుటనేటువంటిది కుదరదు. ఎందుకంటే అంత సులభంగా మన మనస్సు ఆ స్థితిని గ్రహించేటువంటి సామర్థ్యం దానికి రాదు. అందుకని ఏంటంటే దానికి స్టెప్ బై స్టెప్ ఎట్లా అంటే సగుణ బ్రహ్మ, మొట్టమొదట సగుణ బ్రహ్మ అనేటువంటిది మనం గుర్తించాలి. సగుణ బ్రహ్మను గుర్తిస్తే ఈ సగుణ బ్రహ్మగా కనిపిస్తున్నటువంటిది నిర్గుణ బ్రహ్మయే అనేది విచారణతో మనకు బాగా స్పష్టమైతే అప్పుడు సగుణ బ్రహ్మ అనేటువంటిది తొలగిపోతుంది. ఇప్పుడు సగుణ బ్రహ్మ రూపంగా కనిపిస్తున్నటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో ఇది నీకు కన్నులు ఉన్నంత వరకు ఇవి కనిపిస్తూనే ఉంటాయి. కన్నులు ఎంతవరకు ఉంటాయంటే జీవించి ఉన్నంత వరకు ఉంటాయి. ఈ కన్నులు జీవించేంత వరకు కనిపిస్తారు ఉంటాయి. మరి ఈ మనస్సు ఉంది చూడండి, ఆ మనస్సు ఇప్పుడు ఏం చేసిందంటే కంటి ద్వారా చూస్తూ మనస్సు దానిని ఉన్నదానిని అక్కడ స్పష్టంగా ఏదైతే ఉందో దానిని గుర్తించలేనిది మనస్సు. అందువలన ఈ కంటితో స్థూలమైనది కాబట్టి కన్ను స్థూలమైన దాన్ని చూస్తుంది, సూక్ష్మమైనటువంటి దానిని సూక్ష్మమైనటువంటిది చూస్తుంది. సూక్ష్మమైన దానిని సూక్ష్మమైనటువంటి చూస్తుంది అంటే ఆత్మస్వరూపము స్థూలమా సూక్ష్మమా అంటే అది స్థూలము కాదు, సూక్ష్మము కాదు. ఆత్మస్వరూపము స్థూలము కాదు, సూక్ష్మము కాదు. దానిని చూడగలిగే సామర్థ్యం కంటికి లేదు, మనస్సుకు లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కంటితో నువ్వు ఏదైతే చూస్తున్నావో ఆ కంటితో చూడబడేదంతా కూడా ఇప్పుడు ఈ స్థూలంగా ఉండేదని చూస్తున్నావు. ఈ మనస్సు ఏం చేసిందంటే దానికి నామరూపాలను పేరు పెట్టేసింది. దానికి నామము తర్వాత రూపం ఇలా పేరు పెట్టింది మనస్సు పెట్టేసింది. అందువలన ఈ మనస్సు ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తును చూస్తూ ఉంది. నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తునే ఎంతవరకు చూస్తూ ఈ జగత్తు సత్యమని ఎంతవరకు ఇది స్పష్టంగా ఉన్నదో అంతవరకు బ్రహ్మను గురించి వీడికి తెలియదు. వీడు ఎన్ని పూజలన్నా చేయవచ్చు, ఎన్ని యజ్ఞములైనా చేయవచ్చు, ఎన్ని దానములైనా చేయవచ్చు, ఎన్ని పారాయణములైనా చేయవచ్చు, ఎంత తపస్సైనా చేయవచ్చు. ఏమి చేసినా వాడికి తెలియదు. ఎందుకంటే ఆ మనస్సు దీనినే చూస్తూ ఇది సత్యమని అనుకుంటూ ఉంది. అందువల్ల వాడికి బ్రహ్మను గురించి తెలియడం జరగదు. ఎప్పుడైతే మనస్సు వివేచన చేసి ఇది సత్యమా, ఇది సత్యమా, ఇది ఎట్లొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఇది ఆలోచించాలి. ఆలోచించినప్పుడు అప్పుడు వివేక మార్గంలోకి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శాస్త్రాధ్యయనం అవన్నీ జరుగుతాయి. శాస్త్రాధ్యయనము జరిగితే అప్పుడు నీకు జగత్తుగా కనిపిస్తున్నటువంటిది ఈశ్వరుడు.
జగత్తుగా కనిపిస్తూ ఉండేటువంటిది ఈశ్వరుడే అని వీడికి విచారణతో స్థిరపడాల. విచారణతో స్థిరపడాల. అప్పుడు వీడికి జగత్తు కనిపిస్తుంది. కనిపిస్తున్నది జగత్తే. జగత్తు కనిపిస్తూ ఉన్నా కూడా ఈ వివేక బలము చేత ఇప్పుడు నాకు కనిపిస్తున్నటువంటిది జగత్తు కాదు, జగత్తుగా మనస్సుకు తోస్తూ ఉంది, కానీ నిజమైనటువంటిది జగత్తు కాదు, సత్యమైనటువంటిది బ్రహ్మ, ఇది నాకు నా మనస్సు చేత ఇది తోస్తూ ఉంది. ఇప్పుడు మీరు మీరు ఒకటి చూడండి, మల్లె పుష్పము ఏమండి, మల్లె పుష్పము అని మీకు ఎట్లా తెలుసు? ఇది మల్లె పుష్పము అని అన్నారని అనుకోండి, వాసన వస్తే ఇది మల్లె పుష్పమా? ఎక్కడుంది ఇది మల్లె పుష్పం అని నీకు ఎట్లా తెలుసు? దానికి పేరు పెట్టినాను సార్, మనసులో అది సేవ్ అయింది. ఎవరో చెప్తే విన్నాం. శివభూషణం గారు ఏదో చెప్తున్నారు. వాసన మల్లెపూ వాసన అంటారు కదా స్వామి, మల్లె వాసన. అదే అమ్మగారు, ఇక్కడ క్వశ్చన్ మల్లె పుష్పం అని ఎట్లా తెలుసు అంటే, నీకెవరో చెప్పితే ఇది మల్లె పుష్పం అని గుర్తించుండవు. అంటే నీకెవరో చెప్పారు ఇది మల్లె పుష్పమయ్యా అని చెప్తే దానికి నువ్వు మల్లె పుష్పం అని పేరు పెట్టుండవు. అది నీ మైండ్లో స్థిరమై ఉంది. అంటే ఆడ ఉండేది ఏదో, దానికి నీకు తెలిసిన వాళ్ళు ఎవరో పేరు పెట్టినారు. వాళ్ళు పెట్టినటువంటి పేరుని నీకు చెప్తే అది నువ్వు విని దాన్ని నువ్వు అదే సత్యమని నువ్వు స్థిరపడి ఉండవు. ఇది జరిగినటువంటిది. అదేవిధంగానే ఇది జగత్తని ఏ రోజైనా ఈ జగత్తు నేను జగత్ అని చెప్పిందా? చెప్పలేదు. కుండ అని నువ్వు అంటున్నావు, ఏ రోజైనా కుండ నేను కుండనని చెప్పిందా? చెప్పలేదు. నీ శరీరము ఏ రోజైనా నేను శరీరమని నీకు చెప్పిందా? చెప్పలేదు. నువ్వేమంటున్నావు అంటే ఇది శరీరము, ఇది నాది నువ్వు అనుకుంటున్నావు. అంటే నీ మనస్సు చేత నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి అక్కడ నిజంగా ఉన్నటువంటిది ఏమిటి? నిజంగా ఉన్నటువంటిది ఏంటో నువ్వు చూడాలనంటే నీ మనస్సు యొక్క ప్రభావం తొలగాల. నీ మనస్సు ప్రభావము తొలగితే అప్పుడు నీకు అక్కడ వెనకాల ఏది ఉన్నదో, అంటే మనస్సుకు ఆధారముగా ఏది ఉన్నదో, ఆ మనస్సుకు ఆధారంగా ఉండేటువంటిది నీకు అప్పుడు స్పష్టంగా గ్రహిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయము నీకు స్పష్టంగా ఉండేది తెలియాలంటే ఈ పైన ఉండేటువంటి దానిని ఇప్పుడు నీ మనస్సు చేత ఏం చేస్తావంటే దీన్ని ఒక్కొక్కదాన్ని తొలగించాలంటే కుదరదు. ముందు వివేకం తెచ్చుకో. శాస్త్రం ఏం చెప్తా ఉందో దాని ప్రకారంగా తెలుసుకో. శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఈ ద్వైతం అనేటువంటిది లేదు. వికల్పో వినివర్తేత. వికల్పంగా ఉండేటువంటిది ఏది ఉందో ఇది వినివర్తేత. వినివర్తేత పూర్తిగా తొలగింపబడిపోతుంది. దాంట్లో ఎటువంటి సంశయము లేదు. ప్రపంచం యది విద్యేత, ప్రపంచం నీకు ఏదైతే తెలియబడుతూ ఉన్నదో, నివర్తేత నా సంశయ, అది తొలగిపోతుంది, సంశయమే లేదు దాంట్లో. ఇదంతా కూడా మరి ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే మాయామాత్రం ఇదంతా మాయామాత్ర స్వరూపం, మాయాస్వరూపం ఇది.
దీన్ని నీ మనస్సు చేత ఎవడో చెప్పింది విని నీకు తెలిసిందంతా చూసుకో. నీకు తెలిసిందంతా వేరే వాడు నీ బుద్ధిలో పెట్టినదే కానీ నీకు స్వతహాగా తెలిసిందేమీ లేదు. మీరు కావాల్సింటే చూసుకోండి. మీరు దేనిని చూస్తున్నారో, దేనిని పిలుస్తున్నారో, దేనిని భావిస్తున్నారో అదంతా మీకు వేరే వాళ్ళు చెప్పగా ఆ చెప్పినటువంటిది నీ మనసులో నువ్వు పెట్టుకొని ఉండేది. అది వేరే వాళ్ళు చెప్పకుండా నీ మనసులో ఏదన్నా ఉందా అది చెప్పు, పోని చూద్దాం అంటే ఏమీ లేదు. ప్రతి దానికి వేరే వాళ్ళు చెప్పడం, దాన్ని నువ్వు వినడం, దాన్ని నువ్వు నీ మనసులో పెట్టుకోవడం, ఇదే జరిగి ఉంది. ఇలా నువ్వు ఏదైతే మనస్సులో ఎత్తిపెట్టుకుని ఉన్నావో అది నామరూపాత్మకంగా నువ్వు దాన్ని ఎత్తిపెట్టుకున్నావు కాబట్టి అది సత్యమైనది కాదు. అది మనస్సు చేత ఆరోపించబడి అది ఇప్పుడు మనస్సులో పెట్టుకుని ఉంది అన్నమాట. దాన్ని ఇప్పుడు ఏం చేయాలా? వివేకము తెలుసుకోవాలి. నీ మనస్సులో ఉండేదాన్ని పోగొట్టుకోవాలంటే అసలు మనస్సులో ఉండేది కదా, అదే సత్యం అని అంటాడు వీడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే శాస్త్రజ్ఞానము చేత నీ మనస్సుకు మొదట ఆత్మస్వరూపం అంటే ఏమి, భగవంతుడు అంటే ఏమిటి, ఆ భగవంతుడు ఏ విధముగా ఈ సృష్టిని చేసినాడు అనేటువంటి దాన్ని విచారణ చేత నువ్వు తెలుసుకో. అప్పుడేమవుతుందంటే ఆ అవ్యక్తాన్ మహతో అహంకారాత్ సూక్ష్మ పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతేభ్యో తర్వాత ఈ ప్రపంచం గురించి వస్తుంది అనుకో. అంటే ఈ ప్రపంచము సృష్టి ఎలా జరిగింది అనేటువంటి దాన్ని అక్కడ పంచీకరణం అనేటువంటి గ్రంథంలో బాగా విశదీకరిస్తారు. ఉపనిషత్తులో విశదీకరించిన దాన్ని పంచీకరణంలో వార్తికకారులు అక్కడ వివరించడం జరిగింది. అంటే కుండ తయారు కావడం అనేటువంటిది జరిగింది. కుండ లేదు, మట్టి ఉంది. మట్టియే ఇప్పుడేమైంది, కుండగా వీడికి అనుకూలంగా వీడు దాన్ని మార్చుకున్నాడు. వీడికి అనుకూలంగా కుండగా మార్చుకుని దానికి కొండ అని పేరు పెట్టినాడు. కొండ అని ఎందుకు పేరు పెట్టినాడంటే ఈడ ఒకరితో ఒకరు మాట్లాడుకొని దాన్ని ఉపయోగించుకునే దానికోసం గాను దానికి ఒక భాష వచ్చి ఆ భాషతో దానికి కొండ అని పేరు పెట్టాడు. ఎవడో ఒకడు ముందర పేరు పెట్టి ఉంటాడు. దాన్ని సంస్కృతంలో ఘటము అని అంటారు. ఘటము అంటే ఘట్యతే ఇతి ఘటః. అంటే ప్రతిదీ కూడా సంస్కృతంలో ఏంటంటే దానికి పేరు వచ్చిందినంటే దానికి వివరంగా అర్థవంతంతో కూడి దానికి ఒక పేరు పెడతారు. ఘట్యతే ఇతి ఘటః అంటే దాన్ని తయారు చేయబడినది కాబట్టి దానికి ఘటం అని పేరు. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో దాని అంతటికి నీ మనస్సు చేత పేరు పెట్టావా లేదా? ఆ పేరు పెట్టి కదా దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నావు నువ్వు. ఆ పేరు పెట్టుకుని మనస్సులో నువ్వు పెట్టుకొని ఉన్నావే, దాన్ని నువ్వు తొలగించాలని అనుకో, అది పోదు. అది పోదండి. ఉదాహరణకి భార్య అని పేరు పెట్టి ఆడుండేది మనిషి అయితే భార్య అని పేరు పెట్టి ఆ భార్యను నీ మనస్సులో పెట్టుకుని ఉన్నావు. భర్త అని పేరు పెట్టి ఆ భర్తని నువ్వు మనసులో పెట్టుకుని ఉన్నావు. అంటే ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ ఆడ ఉన్నది మనిషి కానీ నువ్వేమంటున్నావు, భర్త భార్య అని అంటున్నావు. తర్వాత ఆడుండేది పిల్లవాడు, వాడిని ఏమంటున్నావు, పిల్లవాడు అని అనాలా.
పిల్లవాడు అనవు, నా కొడుకు అని అంటావు, నా కుమార్తె అని అంటావు. కొడుకు కుమార్తె అని నువ్వు ఎందుకు అంటున్నావు? వాళ్ళు పెద్దోళ్ళందరూ, ముందు ఉండేటువంటి వాళ్ళందరూ కొడుకు కుమార్తె అని అన్నారు కాబట్టి వీళ్ళు కూడా కొడుకు కుమార్తె అని అంటున్నారు. అంటే ఇవంతా ఏమైనాయి? ఆరోపింపబడినవి. ఈ ఆరోపింపబడినటువంటివి ఇవే సత్యమని ఈ మనస్సులో బాగా ఎత్తిపెట్టి ఉన్నాడు. అలా ఎత్తిపెట్టి ఉన్నాడు కాబట్టి అది మనస్సులో నుంచి పోదు. మనసులో నుంచి వేరే వాళ్ళు చెప్పినా కూడా పోదది. ఇప్పుడు అది పోవాలంటే దానికి ఒక్కటే మార్గం. ఏమిటి ఆ మార్గం అని అంటే శాస్త్రజ్ఞానం. ఉన్న యథార్థమును తెలుసుకునుట. యథార్థమును ఏది ఉందో దానిని చెప్పే దానిని తత్వం అని అంటారు. ఏది ఉందో దానిని చెప్తే దాన్ని తత్వం అంటారు. తత్వం యాథార్థ్మ్య తత్వం. యాథార్థ్మ్యం అనేటువంటిది ఏది ఉందో, యథా అర్థం ఏది ఉందో దానిని చెప్పడం అనేటువంటిది అది తత్వం. ఆ తత్వం అనేటువంటిది తెలుసుకుంటేనే ఇప్పుడు ఇది ఏమిటి అనేది తెలుస్తుంది. లేకపోతే అది తెలియదు. అది తెలియనంత వరకు అది పోదు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరికో ఒక అతనికి జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయినాడు. వెంటనే 2 మాత్రలు రాసిస్తాడు. ఆ మాత్రలు తిన్నాడు, తగ్గుతుంది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వస్తుంది జ్వరం. అరే మళ్ళా జ్వరం వచ్చిందని మళ్ళా డాక్టర్ దగ్గరికి పోతాడు, మళ్ళా ఇస్తాడు, మళ్ళా ఈయనకు జ్వరం తగ్గుతుంది. మళ్ళా 2 రోజుల తర్వాత వస్తాడు. అయ్యా ఇట్లా కాదు, జ్వరం వస్తుందంటే ఇది ఏమో ఉంది, దీన్ని ఒకసారి రక్త పరీక్ష చేస్తే మనకు తెలుస్తుంది అని అంటాడు. సరే చేయించండి అంటే రక్త పరీక్ష చేస్తారు. అప్పుడు రక్త పరీక్షలో దాని లోపల ఏముందో వాడికి తెలుస్తుంది. వాడు చెప్తాడు పలానాది ఉన్నది అని చెప్పి వాడు రిపోర్ట్ ఇస్తాడు. ఓ ఈ రిపోర్ట్ ప్రకారము ఈయనకు పలానా బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియాకు మనం ఈ మందులు పెట్టాలని డాక్టర్ పెడితే ఆ మందులు వాడితే తగ్గుతుంది. అంటే ఇప్పుడు దానికి ఆ జ్వరం అనేటువంటిది నీకు పైన కనిపిస్తూ ఉండేటువంటి అంశం, జ్వరము నీకు పైకి కనిపిస్తూ ఉండేటువంటిది. ఈ జ్వరం వచ్చేదానికి మూలము ఏదో ఒకటి ఉంది. అక్కడ బ్యాక్టీరియానో వైరస్సో ఉంది. ఆ బ్యాక్టీరియాను వైరస్ను గుర్తించి దానిని తొలగిస్తే ఈ పైన ఉండేటువంటిది ఆటోమేటిక్గా పోతుంది. ఇప్పుడు మీకు ఫోన్లో కానీ లేకపోతే సిస్టంలో కానీ పైన డెస్క్టాప్ పైన ఒక ఏదో ఒక యాప్ను మనం ఇన్స్టాల్ చేసినామని అనుకోండి. సపోజ్ వాట్సాప్ అనేటువంటిది మనం ఇన్స్టలేషన్ చేసాం. వాట్సాప్ ఇన్స్టలేషన్ చేస్తే అది సేవ్ అవుతుంది. డెస్క్టాప్ పైన మనకు వాట్సాప్ కనిపిస్తుంటుంది. ఫోన్లో కూడా ఫోన్లో పైన నీకు వాట్సాప్ సింబల్తో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఫోన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసి ఈ వాట్సాప్ పైన ఉంది చూడండి సింబల్, ఆ సింబల్ను నొక్కితే డిలీట్ అని వస్తుంది. మనం డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది. డిలీట్ చేస్తే పైన స్క్రీన్ పైన ఉండేటువంటి ఆ వాట్సాప్ వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ ఎవడైనా వాట్సాప్ పెట్టినాడు అనుకోండి, నీకు ఎవడైనా వాట్సాప్ పెడితే నోటిఫికేషన్స్లో ఏం చేస్తుందంటే వాట్సాప్లో నీకు 4 మెసేజ్లు వచ్చినాయని చెప్పి పైన చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు వాట్సాప్ను పైన తీసేసావు కానీ వాట్సాప్ మెసేజ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. అంటే నీకు ఇంకా మళ్ళీ ఒక్కసారిగా లోపల ఓపెన్ చేసినామంటే వాట్సాప్లో మెసేజ్లు కనిపిస్తాయి. అంటే వాట్సాప్ని ఆ సింబల్ ఉండేటువంటి దాన్ని పైన తీసేవే కానీ పూర్తిగా పోయింది, అక్కడ పోలేదు. పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని నువ్వు మళ్ళీ ప్లేస్టోర్ లేకుంటే దాన్ని సేవ్ అయినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి అది ఎక్కడ సేవ్ అయిందో చూసి దాన్ని సెలెక్ట్ చేసి
అన్ఇన్స్టాల్ అని కొడితే, అంటే ఇన్స్టాల్ ఇంతకుముందు అయ్యింది, ఇప్పుడు ఏం చేయాలి, అన్ఇన్స్టాల్ కొట్టాలి. అన్ఇన్స్టాల్ కొడితే ఆ, నువ్వు ఖచ్చితంగా నన్ను తీసేయమంటావా అని అడుగుతుంది. డూ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ దిస్ ప్రోగ్రామ్ అడుగుతుంది. ఎస్ అని కొడితే అప్పుడు దాన్ని పూర్తిగా డిలీట్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు నువ్వు పైన చూడండి ఆ సింబల్ని నువ్వు ఒకవేళ తీయకుండా ఉన్నా కూడా ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసేస్తే ఆ పైన ఉండేది ఆటోమేటిక్గా పోతుంది. పైన ఉండేది నువ్వు చెప్పకనే పైన పోతుంది. అదే విధంగానే ఇప్పుడు మనస్సులో మనకు ఇదంతా ఏర్పడింది. మనస్సులో ఈ విషయాలకు సంబంధించి ఇవన్నీ మనస్సులో వాటిని బాగా స్టోర్ చేసి పెట్టుంటాం. ఇప్పుడు మనస్సులో ఉండేది డిలీట్ చేయాలని అనుకోండి, నీకు ఎవరిపైనైనా కోపం వచ్చో, లేదా ఇంక ఎవరిపైనైనా ద్వేషం వచ్చో, ఇంక వేరే వాళ్ళతో నువ్వు కలిసి ఉండకూడదనో నువ్వు మనసులో నుంచి దూరంగా పెట్టచ్చు వాళ్ళని. అట్లా దూరంగా పెడతావే కానీ ఆ మనస్సులో నుంచి పూర్తిగా వాళ్ళు పోరు. మనసులో మాత్రం అట్లాగే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళను తీసేసినా వేరే వాళ్ళు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. ఇక్కడ వేరే వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు, ఇంకో విధంగా పెరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరినైతే మనము తీసేసి దూరంగా పెట్టినామో వాళ్ళను ఆ సమయానికి నువ్వు దూరంగా పెట్టినట్లు ఉండవే కానీ నిజంగా లోపల నుంచి పోలేదు. అవి నిజంగా లోపల నుంచి పోవాలంటే ఆ ఒక్క వ్యక్తి పైనే కాదు, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నా కూడా నిజంగా వాళ్ళు లేరు అనేది నువ్వు గుర్తించాలంటే ముందు శాస్త్రాధ్యయనం చేయాలి. ఆ శాస్త్రాధ్యయనమే భగవద్గీత. ఆ భగవద్గీత నీకు బాగా స్పష్టం చేస్తుంది. నిర్గుణ బ్రహ్మ యందు సగుణ బ్రహ్మ నీకు తోస్తున్నది. సగుణ బ్రహ్మ అని నీకు అనిపిస్తున్నది. ఈ పంచమహాభూతముల చేత కలిసి ఉన్నటువంటిది సగుణ బ్రహ్మ. అది శాస్త్రము ద్వారా నీకు బాగా స్పష్టమవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, అది ఎక్కడికి పోయింది, అది మూలంలో వెళ్ళి నీకు ఆ యొక్క విషయ జ్ఞానమును కల్పించింది. ఆత్మజ్ఞానం అనేటువంటిది కూడా ప్రపంచంలో ఉండేటువంటి ఏ జ్ఞానములైతే నీకు ఉన్నాయో ఆ ప్రపంచంలో ఉండే జ్ఞానములన్నీ మనస్సులో ఏర్పాటు చేసుకుని ఉన్నావు. కాబట్టి ఈ మనస్సులో ఉండేటువంటి ప్రాపంచిక జ్ఞానములను తొలగించుట కొరకు అందుకొరకు శాస్త్రజ్ఞానం. ఈ శాస్త్రజ్ఞానము చేత నీకు ఆత్మస్వరూపం ఏమైనా స్థిరపడుతుందంటే స్థిరపడదు. శాస్త్రజ్ఞానం ఏం చేస్తుందంటే ఈ మనస్సులో ఉండేటువంటి ఏ జ్ఞానములైతే నువ్వు ఎత్తిపెట్టుకుని ఉన్నావో ఆయా జ్ఞానములన్నింటినీ ఏం చేస్తుంది, శాస్త్రజ్ఞానం వచ్చి నువ్వు ఏదేదైతే చూస్తున్నావో ఏదేదైతే తెలుసుకుంటున్నావో అవన్నీ కూడా సత్యమైనది కాదు. అవన్నీ సత్యమైనది కాదు. అవన్నీ సత్యమైనవి కాదు, నిజమైనటువంటిది బ్రహ్మస్వరూపం అనేటువంటి జ్ఞానమును అక్కడ కలిగిస్తుంది. అంటే ఏం చేసింది, ఇప్పుడు ఆ శాస్త్రజ్ఞానం అనేటువంటిది వచ్చి నీ యొక్క మనస్సులో ఉండేటువంటి ఏ లౌకిక జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానములు సత్యము కాదు అని మాత్రమే తెలియజేస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ శాస్త్రజ్ఞానము చేత ఈ లౌకిక జ్ఞానంగా ఉండేటువంటివి సత్యము కాదని నీ మనస్సుకు బాగా స్పష్టమైన కారణం చేత అప్పుడు ప్రాపంచిక విషయములకు ప్రాధాన్యమును నువ్వు తగ్గించేస్తావు. అంటే శాస్త్రజ్ఞానం ఎంత బలపడితే లౌకిక జ్ఞానము నాకు ప్రాధాన్యం అంత తగ్గిపోతుంది. లౌకిక జ్ఞానమునకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. వ్యవహారం గురించి చెప్పట్లేదు ఇప్పుడు, ఇక్కడ వ్యవహారం గురించి మళ్ళీ వస్తుంది. లౌకిక జ్ఞానం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు లౌకిక విషయాలపైన ఆసక్తి అనేది తగ్గుతుంది. లౌకిక విషయములలోకి ఎంటర్ కావడం కూడా తగ్గుతుంది.
అప్పుడేమవుతుందంటే ఈ ఈ లౌకిక విషయములలో తగులుకొనుట అనేటువంటిది శాస్త్రజ్ఞానము చేత దాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు శాస్త్రజ్ఞానం వచ్చింది, దాన్ని తొలగించింది. శాస్త్రజ్ఞానం వచ్చి ఈ లౌకిక విషయాలను తొలగించేసి ఇంకా శాస్త్రజ్ఞానం ఏం చేస్తుంది? దాంతో పెద్ద ప్రయోజనం లేదు. ఇంక ఇప్పుడు దాంతో ప్రయోజనం ఏమీ లేదు. శాస్త్రజ్ఞానంతో ఇంకేం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇంకేమిటి? వీడు శాస్త్రజ్ఞానంలో నీకు ఒక విధానం అనేది ఉంటుంది. అక్కడ శాస్త్రజ్ఞానము దీనిని తొలగించి ఏం చేస్తుందంటే అప్పుడు ఏది ఉందో, అప్పుడు ఏది నీకు స్పష్టంగా స్ఫురిస్తూ ఉందో అప్పుడు స్ఫురించాల. అంటే ఈ ఈ శాస్త్రజ్ఞానం అనేటువంటి శాస్త్రజ్ఞానం వచ్చింది కూడా మనస్సులోకే, లౌకిక విషయాలు వచ్చినది మనస్సులోకే. ఇప్పుడు శాస్త్రజ్ఞాన బలము చేత మనస్సులో ఈ లౌకిక విషయాలు అనేటువంటివన్నీ తొలగించబడి శాస్త్రజ్ఞానం అనేటువంటిది మిగులుతుంది. శాస్త్రజ్ఞానం ఏమైనా ఆత్మస్వరూపమా? అది కాదు. శాస్త్రజ్ఞానం కూడా ఆత్మస్వరూపం కాదు. మరి శాస్త్రజ్ఞానం కూడా ఆత్మస్వరూపం కాకపోతే మరి ఇప్పుడు ఆత్మస్వరూపం ఎట్లాగా స్థిరపడ్డం అని అంటే, ఈ శాస్త్రజ్ఞానం ఏం చేస్తుందంటే ఈ నీ మనస్సులో ఉన్నటువంటి ఏ లౌకిక విషయములు ఉన్నవో, ఏ లౌకిక జ్ఞానం ఉన్నదో ఆ లౌకిక జ్ఞానమును తొలగించగా ఏది మిగిలి ఉంటుందో, ఏది స్వతహాగా తెలుసుకునే సామర్థ్యము కలిగి ఉన్నదో, అలా స్వతహాగా గ్రహించగలిగే సామర్థ్యము కలిగి ఉన్నటువంటిది అది నీకే చాలా బాగా అపరోక్ష రూపంగా నీకు స్పష్టమవుతుంది. అది నిజమైన బ్రహ్మ, అది నిర్గుణ బ్రహ్మ అని చెప్తుంది. అది చెప్పేదానికి ముందేం చేస్తుందంటే ఈ ప్రాపంచిక విషయములనేటువంటి వాటిని నువ్వు ఇదంతా సత్యమైనది కాదని గుర్తించిన తరువాత కూడా ప్రాపంచిక విషయములన్నీ నీకు అలాగే తెలియబడుతూ ఉంటాయి. ఈమె భార్య కాదు, మనిషి అని నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా అక్కడ మనిషి అలాగే ఉంటుంది. నీ మనస్సులో భావన పోయిందే కానీ మనిషి పోయిందా? మనిషి పోలేదు. మనిషి అక్కడ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనిషిని నువ్వు మనిషిగానే చూస్తావు ఇప్పుడు, అంతేగాని మనిషి లేకుండా అయిపోతుంది. నీకు మనస్సులో భార్య అనేటువంటి భావన లేకుండా పోయినంత మాత్రాన మనిషి లేకుండా అయిపోదు, భార్య లేకుండా అయిపోదు. భార్య రూపంగా ఉండేటువంటి మనిషి ఇక్కడే ఉంటుంది. భార్య భావన పోయింది అంతే. భార్య భావన పోయిందే కానీ మనిషి మాత్రం అలాగే ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం అనేటువంటిది ఎట్లుందో అట్లాగే ఉంటుంది. నీ మనస్సులో ప్రాపంచిక భావన అనేటువంటిది తొలగిపోతుంది. ప్రాపంచిక భావన అనేది ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు నీకు ఏది ఉన్నదో అది స్పష్టంగా అవగాహన ఉంటుంది. అయితే ఇది భావన తొలగిపోయినా కూడా బయట ఉండేటువంటిది నీకు అలాగే కనిపిస్తుందిగా. అలా కనిపిస్తుంది. అది సత్యం అంటే అది సత్యం కాదు, అది భ్రమరూపంగా ఉండేటువంటిదే. అది మనస్సు యొక్క ఆ మనస్సులో ఉన్నటువంటి భావన రూపంగా దృఢపడి ఉన్నటువంటిది ఉందే, దానిని విపరీత భావన అని అంటారు. విపరీత భావన చేత నీకు దోష దృష్టి చేత నీకు అది ఉన్నది అట్లాగే కనిపిస్తుంది. అది ప్రపంచంలాగానే కనిపిస్తూ ఉంటుంది. నీకు వివేకమైతే కలిగింది, వివేకము కలిగినా కూడా నీకు ప్రపంచమే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలా ప్రపంచమే స్పష్టంగా తెలుస్తూ ఉంది చూడు. అప్పుడు దానికి ఏమన్నారంటే అది ప్రపంచంగా తెలియబడుతూ ఉంది, అది ప్రపంచం కాదు, అది ఇప్పుడు బ్రహ్మ యొక్క ఇంకొక స్వరూపంగా ఉంది. ఆ బ్రహ్మ యొక్క స్వరూపమే ఈశ్వరుడు అని అన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పుడు దానిని బ్రాహ్మీ స్థితి పొందిన తరువాత నువ్వు ఇప్పుడు దాన్ని ఈశ్వరుడుగా చూస్తావు నిజంగా అయితే. కానీ నువ్వు బ్రాహ్మీ స్థితి పొంది నువ్వు అప్పుడు ఈశ్వరుడుగా దాన్ని చూసి అప్పుడు జరిగేదంతా కూడా ఈశ్వరేచ్ఛ అని దాన్ని విడిచిపెట్టేస్తాడు, జరుగుతూ ఉంటుంది. కానీ నీకు అంత స్థితి విచారణ జరిగి అంత అయ్యేటంత వరకు నువ్వు నిర్వికారంగా ఉండగలగాలగా. ఆ మనస్సు అనేటువంటిది వికారం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళాలగా.
అందుకని ఏం చేశారంటే మహర్షులు ఆ బ్రహ్మ విచారణ జరిగిన తర్వాత నువ్వు ఇది ప్రపంచం కాదనేటువంటి భావన స్థిరమైనప్పటికీ నీకు ప్రపంచమే కనిపిస్తున్నప్పుడు దాన్ని ఈశ్వరుడని అన్నారే, దానిని ఇప్పుడేమంటున్నారంటే నువ్వు మొదటి నుంచి కూడా నువ్వు దాన్ని ఈశ్వరుడనే చూడు, మొదటి నుంచి కూడా ఈశ్వరుడనే చూడు. ఎందుకంటే ప్రపంచమని చూడొద్దు, ఈశ్వరుడిని చూడు అంటే మనస్సుకు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనస్సే దాన్ని చూస్తుంది కాబట్టి నువ్వు దాన్ని ఈశ్వరుడేని చూడు. ఈశ్వరుడేని చూస్తే ఇప్పుడు నీకు రెండు ప్రయోజనాలు ఏమిటంటే ఈడ కనిపిస్తూ ఉండేటువంటిది జగత్ అనేటువంటి భావన నీ మనస్సులో స్థిరపడదు. ఇంతవరకు నువ్వు మనస్సులో ఇది జగత్తు, ఇది జగత్తు, ఇది జగత్తు, ఇది దీని పేరు ఇది, దీంతో నాకు ఈ ప్రయోజనము, ఇది ఇట్లుంటుంది, దాన్ని అట్లా ఇదే స్థిరపడి ఉంది. ఇప్పుడేమవుతుందంటే దానిని అది నీకు కనిపించనిలే, అది ఇలా ఉపయోగపడనిలే, కానీ ఇది జగత్తు కాదు, ఈశ్వరుడే ఇలా ఉన్నాడు, ఈశ్వరుడే ఇలా చేస్తున్నాడు, ఈశ్వరుని వలన ఇలా జరుగుతున్నది అని నువ్వు భావించు. అని భావిస్తే ఇప్పుడేమవుతుంది, ప్రాపంచిక భావన అనేటువంటిది నీ మనసులో ఇంతవరకు అన్ని ఎత్తిపెట్టినావు చూడు, అలాగే ఇప్పుడు ఎత్తిపెట్టుట అనేటువంటిది పోతుంది. అలాగే ఇప్పుడు వచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తిపెట్టేది పోతుంది. ఇంతకుముందు ఎత్తిపెట్టిండేటివన్నీ ఉన్నాయే, ఇంతకుముందు ఎత్తిపెట్టినటువంటి మనసులో ఉన్నాయిగా, అవన్నీ ఉన్నాయే. అవేమవుతాయంటే ఇప్పుడు ఈశ్వర భావనలకు నువ్వు వెళుతూ ఉండేటి దానివలన ఆ ఈశ్వర భావన ఎంత స్థిరమవుతూ వస్తుందో, అంత స్థిరమవుతూ వచ్చినప్పుడు ఈ మనస్సులో ఉండేటువంటి ఈ విషయ భావనలు అనేటువంటివి అవి తగ్గుతూ వస్తాయి. అవి తగ్గుతూ వచ్చి నీకు ఈశ్వర భావన అనేటువంటిది స్థిరమవుతుంది. ఈ లోపల నువ్వు విచారణ చేస్తూ వస్తావు, విచారణ బలం అనేటువంటిది వస్తుంది. ఈ విచారణ బలము చేత ఏమవుతుందంటే ఆ విచారణ బలము చేత ఉన్నది బ్రహ్మమునందు ఇదంతా కూడా ఆరోపించబడినది, అధ్యస్థమైనది, విపరీతమైనటువంటిది. కాబట్టి విపరీత భావనగా బ్రహ్మనందు ఈ జగత్తు తోస్తున్నది అనేటువంటిది తర్వాత నీకు అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మొదటి నుంచి నువ్వు ఈశ్వరుడు అనే భావనతో చూసావుగా, అందువలన బ్రాహ్మీ స్థితికి చేరేదానికి నీకు అది సహకరించి అదే ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అంటే నువ్వు తర్వాత వచ్చేటువంటిది ఈశ్వరుడే, ఇప్పటి నుంచినే నువ్వు ఈశ్వరుని చూసినావు కాబట్టి ఇప్పుడు జగత్తులో కర్తృత్వ భావన అనేటువంటిది అక్కడ తగులుకోబడదు. ఈశ్వర భావనతో ఉండుట వలన అక్కడ నువ్వు నిర్వికారంగా ఉండగలిగే అంత స్థితి నీ మనస్సుకు అభ్యాసం అవుతుంది. ఇవి రెండు జరుగుతాయి. ఇప్పుడు ఇవి రెండు జరిగిన కారణం చేత ఒకటేమో దాంట్లో నుంచి విడిపోవడం, రెండోదేమో ఆత్మస్వరూపానికి దగ్గర కావడం. ఇవి రెండు జరుగుతాయి అక్కడ. అందువలన భగవంతుడు ఇక్కడ అంటున్నాడు, మన్మనా భవ. నీ మనస్సుంది కదా, మనస్సుందే, దానిలో నా స్థితిని అంటే నా తత్వమును తెలుసుకుని ఆ తత్వభావనతో నా దగ్గరికి రా. తత్వభావంతో అన్నప్పుడు సగుణ బ్రహ్మగా ఇప్పుడు నన్ను చూడు. నువ్వు నిర్గుణ బ్రహ్మ దగ్గరికి తర్వాత వస్తూ సగుణ బ్రహ్మ దగ్గరికి వచ్చేస్తే సగుణ బ్రహ్మ తర్వాత నీకు నిర్గుణ బ్రహ్మ దగ్గరికి రావడానికి పెద్ద సమయం పట్టదు. కాబట్టి ఇప్పుడు ముందు తెలుసుకోవాల్సింది ఏమిటి, సగుణ బ్రహ్మ అనేటువంటి దాన్నే నువ్వు స్పష్టంగా పట్టుకో. ఆ సగుణ బ్రహ్మను పట్టుకొని నువ్వు ఏ వ్యవహారములు చేసినా యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ చెప్పాడుగా. యత్కరోసి నువ్వు ఏమి చేసినా, యదస్నాసి నువ్వు ఏమి తిన్నా, యజ్జుహోసి నువ్వు ఏదైనా యజ్ఞం చేస్తే దాన్ని, దానం ఎవరికైనా చేస్తే దాన్ని, అవన్నీ నువ్వు ఏమన్నా చేస్తూ ఉండప్పా. నువ్వు ఏం చేసినా కూడా అక్కడ ఏమంటే ఈశ్వర భావనతో చెయ్యి. ఈశ్వర భావనతో చెయ్యి అంటే నువ్వేం చేయాలి, ఇప్పుడు అక్కడ ఈశ్వరుణ్ణి నువ్వు స్మరిస్తూ చెయ్యి. నువ్వు ఏమన్నా చెయ్యి, అది చేసిందంతా ఈశ్వరుడుని స్మరించి చెయ్యి.
దానికి మనోళ్ళు ఏం చేశారంటే నువ్వు ఈశ్వరుడు ఈశ్వరుడు అని అంటే నువ్వు గుర్తించలేవని అందుకని మంత్రం ఇచ్చారు. అందుకని మంత్రం ఒకటి ఇచ్చి ఆ మంత్రాన్ని జపం చేయమని నువ్వు ఏదైనా చేస్తూ ఉన్నా కూడా ఏ మంత్రం అయితే తీసుకుని ఉంటావో ఆ మంత్రస్వరూపానికి సమర్పించేయి. అంటే కృష్ణుడు అంటే ఇష్టమని అనుకో, కృష్ణార్పణమను. రాముడు అంటే ఇష్టమనుకో, రామార్పణమను. శివుడు అంటే ఇష్టమనుకో, శివార్పణమను. అంటే నువ్వు చేసేదంతా కూడా ఇప్పుడు ఎవరికి? ఆ శివునికి నేను అర్పిస్తున్నాను, రామునికి నేను అర్పిస్తున్నాను, కృష్ణుడికి నేను అర్పిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నీ మనస్సుకి ఆ రాముడో కృష్ణుడో అనేటువంటిది నీకు బాగా పడుతుంది. రాముడో కృష్ణుడు అంటే రూపాల గురించి కాదు ఇప్పుడు ఇక్కడ చెప్పట్లేదు. రూపాలు అనేటువంటివి భగవద్గీతలో ఇక్కడ చెప్పుట లేదు. సగుణ బ్రహ్మ యొక్క ప్రస్తావన లేదు. సగుణ బ్రహ్మ అనేటువంటిది దాని గురించి ఉత్తమ సహజావస్థ, మధ్యమ ధ్యాన రూపిణి, అధమా మూర్తి పూజంచ తీర్థయాత్ర అధమాధమాహ. విషయం చెప్తాను. ఉత్తమ సహజావస్థ, ఉత్తముడైనటువంటి వాడు సహజావస్థలో ఉంటాడు. మధ్యముడైనటువంటి వాడు ధ్యాన రూపంలో ఉంటాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అధముడైనటువంటి వాడు మూర్తి పూజ, అధముడు మూర్తి పూజలు చేసుకుంటూ ఉంటాడు. తీర్థయాత్రలు చేసుకుంటా అంటే వాడు అధమాధమాహ, ఇంకా అధములలోకెల్లా ఇంకా అధముడు అని చెప్పడం జరిగింది. కాబట్టి శాస్త్రం మనకు చెప్తుండేది ఇట్లా చెప్తుంది. కాబట్టి మనం దాంట్లో నుంచి పరిపక్వతకు చెంది సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. ఇప్పుడు నువ్వు సగుణ బ్రహ్మగా చూడు. నువ్వు ఏది చూచినా ఏం చేసినా దృష్టిం జ్ఞానమయీం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిం జ్ఞానమయం కృత్వ. చూడండి ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. యద్యత్ పశ్యత్ చక్షుర్భ్యాం తత్తదాత్మేతి భావయేత్. అంటే నువ్వు కంటితో ఏది ఏది చూస్తున్నావో అదంతా ఈశ్వరుడని భావించు. యద్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్. ఏదైతే చెవులతో నువ్వు వింటున్నావో అదంతా బ్రహ్మ భావనతో, అంటే ఈశ్వరుడు అనేటువంటి దాన్ని ఈశ్వరుడని భావించు. కంటితో చూసిందంతా కూడా బ్రహ్మం ఎట్లా, చెవితో వినిందంతా కూడా బ్రహ్మం ఎట్లా అని తర్వాత విచారణ వస్తుంది. ఇప్పుడు తర్వాత విచారణ గురించి మళ్ళీ ఆలోచన చేద్దాం. ఇప్పుడు మొదట నువ్వు ఇది చెయ్యి, ఈ ప్రాక్టీస్ చెయ్యి. తర్వాత యద్యత్ స్పృశేత్ తత్తదాత్మేతి భావయేత్. నువ్వు ఏదేదైతే స్పృశిస్తున్నావో, నీకు ఏదేదైతే స్పర్శ ద్వారా తెలియబడుతుందో అదంతా ఈశ్వరుడు అనేటువంటి భావనతో నువ్వు ఉండు. తర్వాత ఘ్రాణం, ముక్కు ద్వారా ఏదైతే వాసన చూస్తున్నావో అదంతా ఈశ్వరుడు అనే భావించు. తర్వాత మిగిలింది ఇంకేముంది? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. నాలుక చేత ఏదేదైతే రుచిని నువ్వు ఆస్వాదిస్తున్నావో అదంతా ఈశ్వరుడు అని చెప్పి భావించు. తర్వాత మనస్సు చేత ఏదేదైతే సంకల్పాలు వస్తున్నాయో అదంతా కూడా ఈశ్వరుడు అనే భావనలోకి వచ్చేసాయి. నువ్వు చెయ్యి, ముందు ఇది చెయ్యి అని చెప్తుంది. ఇట్లా చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సుకి నువ్వు ఇంతకుముందు ఇది కొండ ఇది కొండ ఇది కొండ అని నువ్వు గుర్తించినావుగా. తర్వాత ఇది ఆవు ఇది ఆవు ఇది ఆవు అని నువ్వు ఎట్లా గుర్తించినావు? వేరే వాళ్ళు చెప్తే నీకు తెలిసింది. అదేవిధంగానే ఈ ఊరు అనుకోండి,
ఈ ఊరు కుప్పం. ఏమంటే ఈ ఊరు కుప్పం అని నీకు ఎట్లా తెలుసు? ఎవరన్నా చెప్పి ఎక్కడన్నా కుప్పం అనేటువంటిది నీకు చెప్పిందా? చెప్పండి, ఎక్కడన్నా చెప్పిందా? నేను కుప్పం అని చెప్పిందా? ఎక్కడ చెప్పదు. ఆడ రాసి ఉంటారు, బోర్డు పెట్టి ఉంటారు. బోర్డు ఎందుకు పెట్టారంటే నువ్వు గుర్తించేదానికి కుప్పం అని పెట్టారు. నువ్వెందుకు గుర్తించాలంటే అందరూ దీనిని కుప్పం అని అంటే ఓ ఇది అని అక్కడ గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం దాన్ని కుప్పం అని పేరు పెట్టారు. ఇప్పుడు అందరూ కలిసి ఇది కుప్పం అని గుర్తించేదానికి కుప్పం అని పేరు పెట్టినట్లుగానే ప్రతి దానికి ఒక్కొక్క పేరు పెట్టబడింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం మనము? దానిని ఇది కుప్పము అని నువ్వు ఏదంటున్నావో దానిని ఇది ఈశ్వరుడు, ఇది ఈశ్వరుడు అని నువ్వు చూడు. నువ్వు ఈశ్వరుడిని చూసినంత మాత్రం కుప్పం అనేది వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళిపోదు. నీ భావనలో ఈశ్వరుడు వస్తుంది, అక్కడ కుప్పం అనేది కుప్పంలాగా అలాగే ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు దాన్ని ఇది పెంచాలి. ఇప్పుడు మన మనస్సులో ఈశ్వర భావనను పెంచుట అనేది చేయాలి. దానికోసం భగవంతుడు ఏమంటున్నాడు? మన్మనాభవ. మన్మనాభవ అంటే మనస్సులో నా భావము చేత నింపుము. ఈశ్వర భావనతో నువ్వు నింపాల. నువ్వు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది రూపాన్ని పట్టుకుంటున్నారు, రూపాన్ని పట్టుకొని రూపాన్ని నింపుకుంటున్నారు. వీళ్ళు రూపాన్ని నింపుకుంటున్నారు కానీ బయట ఉండేటువంటి దాన్ని ఈశ్వర భావంతో చూచట్లేదు. బయట ఉండేదాన్ని ఈశ్వర భావంతో చూడకపోతే వీడి మనస్సులో ఆ రూపం నిలుస్తుంది. ఆ రూపము నిలవదండి. రూపం నిలవదు, నిలుస్తుందని కూడా అంటున్నారు. తప్పది. రూపం అనేటువంటిది నిలవదు. ఆ రూపానికి సంబంధించి వీడికి భావన నిలిచిన ఆ భావనతో చూస్తూ మిగతా వాటిని నామరూపాలుగానే చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు వీడు కూడా ఈ రూపాన్ని వీడు పట్టుకొని ఉంటాడు. అప్పుడు వీడికి ఈశ్వర భావన పూర్తిగా రాదు, జగద్భావన పోదు. దీంట్లో నామరూపాలకు సంబంధించిన విషయాలే పూర్తిగా నింపబడి ఉంటాయి. అందువలన వీడికి శాంతి రాదు. ఈ శాంతి రావాలనంటే నువ్వు ఖచ్చితంగా ఈశ్వర భావన చేత నింపాలి. ఇదంతా ఈశ్వరుడే అనేటువంటి దాన్ని నువ్వు నింపు. ఇప్పుడు ఇలా నింపితేనే అప్పుడు నీ మనస్సులో ఉండేటువంటిది తొలగింపబడి ఈశ్వర భావన నింపబడి నీ మనస్సు స్థిరమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనసు స్థిరమవుతుందో తర్వాతనే నువ్వు బ్రహ్మభావనలోకి నువ్వు పోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? మన్మనాభవ మద్భక్త. భక్త అనంటే వీళ్ళకి తెలిసినటువంటిదంతా ఏమంటే బొట్లు పెట్టుకొని పంచె దాన్ని ఏమంటారు, పంచె కట్టుకునే విధానంలో కీపాస్ లాగా పంచె కట్టడం. ఆడవాళ్ళైతే ఆ రూపంగా ఉండేటువంటి మడి చీర కట్టుకోవడం, దానికి సంబంధించినట్లుగా ఆకారాలంతా కలిగి ఉండడం. ఇవంతా ఉందే కట్టు బొట్టు జిట్టు, ఈ మూడు ఉన్నాయి. మతంలో కట్టు బొట్టు జిట్టు ఈ మూడింటికి ప్రాధాన్యం ఇచ్చి దానిని పెట్టుకునేశారు. ఇతను ఈ కట్టు ఇలా ఉండాలా, ఈ బొట్టు ఇలా ఉండాలా, ఈ జుట్టు ఇలా ఉండాలా, ఇలా ఉంటే ఇతను ఇప్పుడు భక్తుడు అని మనం దాన్ని కూడా బాగా ఆరోపించుకుని ఉన్నాం. అందుకని మనం కూడా ఏం చేస్తున్నామంటే నేను ఇట్లా కట్టుకుంటే నేను భక్తుడను, నేను ఇటువంటి బొట్టు పెట్టుకుంటే నేను భక్తుడను, నేను జుట్టు ఇలా పెట్టుకుంటే నేను ఇప్పుడు భక్తుడను అని వీనంతటా వీడే దాన్ని బాగా గట్టి చేసుకొని ఉన్నాడు. భక్తి అనంటే ఈ కట్టు బొట్టు జిట్టు అనేటువంటివి లౌకికంగా ఉండేటువంటి వాళ్ళకి చూపించుకోవడానికే కానీ ఇది నిజమైన భక్తి కాదు. మరి ఇది నిజమైన భక్తి అంటే ఏంటి? సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. నారద మహర్షుల వారు భక్తికి నిర్వచనాన్ని ఇచ్చాడు. సాత్వస్మిన్
పరమ ప్రేమ రూప. సాతు అస్మిన్ పరమ ప్రేమ. పరమ ప్రేమ, ప్రేమ ప్రేమగా ఉండుట. ప్రేమ అనంటే ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారంటే, ఇప్పుడు కొడుకును చూసి తల్లి నేను ప్రేమిస్తున్నానని అనుకుంటుంది. అది ప్రేమ కాదు, అది మోహం. స్త్రీని చూసి పురుషుడు నేను ప్రేమిస్తున్నానని అంటాడు, అది ప్రేమ కాదు, మోహం. భర్తను చూసి భార్య అంటది నేను ప్రేమిస్తున్నానని అంటది, అది ప్రేమించుట కాదు, మోహం. ధనమును చూసి నేను నేను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. వస్తువులను చూసి, కారును వాటిని చూసి నాకు ఇదంటే చాలా ప్రేమ అని అంటే, ఇవన్నీ ప్రేమ కాదు, ఇదన్నీ మోహము. ఇదంతా మోహం. మరి ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమంటే, ఆ ఎదుటి వస్తువు ఏది ఉన్నదో ఆ ఎదుటి వస్తువును ఈశ్వరుడుగా భావించి ఆ ఈశ్వర భావనతో నువ్వు చూచుట. అంటే దాంట్లో నుంచి నువ్వు ఏది నీ స్వార్థం కోసం కోరకుండా నీవిప్పుడు ఈశ్వర భావనతో చూచి ఈశ్వర భావనకు నువ్వు ఇచ్చేటువంటి గౌరవం నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావో, ఆ ఎక్స్ప్రెస్ చేసేది అది ప్రేమ. అలా ఎక్స్ప్రెస్ చేసే విధానం అడుందే, అది భక్తి. భక్తి అంటే అది. అంతేగాని బొట్లు పెట్టేసి జుట్టు పెట్టుకొని ఈ కట్టు అంటే వస్త్రాల ధారణ ఇది పెట్టేసినంత మాత్రం ఇది నిజమైన భక్తి అని చెప్పడం జరగదు. భక్తి రావాలంటే అంతెందుకండి, నువ్వు భక్తి యోగము భగవద్గీతలోకి వస్తే భక్తి యోగంలో ఎక్కడ కూడా కానీ బొట్టు పెట్టుకోవాలని, ఇటువంటి డ్రెస్ వేసుకోవాలని చెప్పలా. ఎత్తుకుంటానే భక్తుని గురించి మాట్లాడితే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి సంతుష్ట సతతం యోగి. ఇట్లా 13వ శ్లోకంతో మొదలుపెట్టి 19వ శ్లోకం వరకు ఇవన్నీ చెప్పాడు. 20వ శ్లోకంలో ఏదు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియా అన్నాడు భగవంతుడు. అంటే నాకు చాలా ఇష్టమైన వాడు అన్నాను. అతను చాలా ఇష్టమైన వాడంట. ఎవరు? ఇలా ఉండేటువంటి వాడు, ఈ లక్షణాలతో ఉండేటువంటి వాడు. దాంట్లో ఎక్కడైనా నువ్వు బొట్టు పెట్టుకునేది కానీ, నువ్వు జుట్టు ఎట్లా పెట్టుకోలేదు కానీ, నువ్వు ఎలాంటి వస్త్రధారణ ఇవంతా ఏం చెప్పలేదండి. అయితే ఇవంతా వద్దంటారా? అట్లా చెప్పట్లా. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో ఇవన్నీ సరిపోతాయి. నువ్వు మళ్ళీ తెలుసుకొని ఇలా ఉంటే నిజమైనటువంటి ప్రేమను వ్యక్తపరచుట. ఒకరిపైన వ్యక్తపరిచి ఇంకొక పైన వ్యక్తపరచకపోవడము అది కాదు. నువ్వు ఎవరిని చూచినా, ఎక్కడ చూచినా, ఎలా చూచినా, అది వాళ్ళు మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, చెట్టు కావచ్చు, అది ఏదైనా కానివ్వండి, ప్రతిదీ ఈశ్వర భావనే. ఆ ఈశ్వర భావనతో నీ మనస్సులో నుండి పొంగి పొరలేటువంటి భావన ఉందే, అది భక్తి. దాని పేరే ప్రేమ. ఇప్పుడు ఇక్కడ మద్భక్త చూడండి, మన్మనా భవ మద్భక్త, ఇవి రెండు కావాలని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు. తర్వాత మధ్యాజీ మాం నమస్కురు, ఇంకా రెండు ఉన్నాయి. మద్భక్త అనేటువంటి దాన్ని 18వ అధ్యాయంలో కూడా భక్త్యా మాం అభిజానాతి
యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. 18వ అధ్యాయంలో చివరిలో వస్తుంది. మన్మనాభవ భక్త్యా మాం అభిజానాతి. భక్తి చేత అంటే మళ్ళా నేను ఏమైనా చెప్పాల్సి ఉంటుంది, ప్రేమ, పరమ ప్రేమ అంటే ఆ పరమేశ్వరుని యొక్క భావనతో హృదయము ఉప్పొంగి ఆ పరమేశ్వర భావనతో చూచుట. ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు ఇంకెక్కడే చూస్తూ, పరమేశ్వరుని అంటే మళ్ళా కైలాసనాథుడిని అనుకోబోతారేమో. పరమతత్వమైనటువంటి ఈ ఈశ్వరుడు అంటే జగద్రూపంగా ఉండే ఈశ్వరుడు, పంచమహాభూతములతో కూడినటువంటి ఈశ్వరుడు అంటే దీన్ని ఏమనాలంటే జగద్విశిష్ట బ్రహ్మ. ఈ జగద్విశిష్ట బ్రహ్మను ఎప్పుడైతే వీడు చూస్తాడో, ఆ జగద్విశిష్ట బ్రహ్మ భావనతో ఎప్పుడైతే వీడు ఉన్నాడో అప్పుడేమవుతుంది, భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. చూడండి ఇక్కడ తత్వతః అంటే తత్వం, తత్వరూపముగా ఎప్పుడైతే దీనిని తెలుసుకున్నాడో అప్పుడు తతో మాం, ఆ తర్వాత తత్వతో జ్ఞాత్వ, అప్పుడు నన్ను స్పష్టంగా తెలుసుకుంటాడు. విశతే తదనంతరం, తర్వాత నా యొక్క నిజమైనటువంటి యథార్థమైనటువంటి స్థితిని అతను స్పష్టంగా ఆవిష్కరించడం జరుగుతుంది అని భగవంతుడు చెప్పాడు. అంటే ఇక్కడ భక్తి అనేటువంటిది కావాలి. భక్తి అంటే ఏమిటి? ప్రేమ, పరమ ప్రేమ. అది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ కంటిన్యూషన్ రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? లేదు. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम